IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు PDTV. ఒక 2-3 రోజుల నుంచి మనము ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది చూస్తున్నాం. ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ని చాలా అబ్యూజ్డ్గా వర్స్ట్గా ట్రోల్ చేసినటువంటి ఒక వ్యక్తి ప్రణీత్ హనుమంత్ అనేటువంటి వ్యక్తి, అతనికి శిక్ష పడాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి అసలు వీటిని ఎలా అరికట్టగలుగుతాం, శిక్షలు ఎలా ఉంటాయి, ఇతన్ని ఏ విధంగా శిక్షించవచ్చు, దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజయభాస్కర్ గారు. నమస్తే సార్. మీరు కూడా వినే ఉంటారు, లేదా వీళ్ళకి సంబంధించింది వార్త గత 4-5 రోజుల నుంచి ఇదే సోషల్ మీడియాలో హెవీగా నడుస్తున్నటువంటి వార్త. ఈ ప్రణీత్ హనుమంత్ అనేటువంటి వ్యక్తి ఒక వీడియోలో ఒక ఫాదర్ ఒక డాటర్ మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్ని తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తూ అబ్యూజ్డ్గా మాట్లాడుతూ ఇతను ఫ్రెండ్స్ చేసినటువంటి కామెంట్స్. సో దీన్ని ఏ విధంగా చూడాలి, వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? చిల్డ్రన్ జోలికి వస్తాయి ఏంటంటే సెక్షువల్గా కంటెంట్స్ ఏమైనా ఉంటే, అబ్యూజ్డ్ వర్డ్స్ అంటే సెక్షువాలిటీ అనేది అట్రాక్ట్ అయ్యే విధంగా ఏదైనా ఉంటే, అంటే పేరెంట్ చైల్డ్ దగ్గరికి వచ్చేదాన్ని దాన్ని ఏదో ఒక దేనికోసమో వచ్చాడని చెప్పేసి నేను చూసా వీడియో. అది అంటే ఆఫ్టర్ మదర్ షీ కేమ్ టు డాటర్ అని వాడు కామెంట్ చేసినాడు. ఇది ఎట్లుంటుందంటే పైచాచిక ఆనందం. దేనికోసం అంటే ఇప్పుడు మీరు అసలు ఏ సమాజంలో బతుకుతూ ఉన్నారు, ఏ రిలేషన్లో బతుకుతూ ఉన్నారు? మామూలుగా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా అని కానీ ఇంకొకటి కానీ సమ్ రిలేషన్స్ ఉంటాయి. సిస్టరు, బ్రదరు, మదరు, ఫాదరు అనే రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళందరి ముందర ఎట్టంటే ఎట్లా బిహేవ్ చేయడం అనేది అన్ని ఆస్పెక్ట్స్లో కరెక్ట్ అవుతుందా? దాన్ని ఆ రకంగా ఇట్లా చెప్పడం అనేది, ఇప్పుడు నీ ఫ్యామిలీలోనే అట్లా ఉండి అట్లా ఏదైనా చూస్తే అట్లా నీ కామెంట్సే నీ ఇంట్లో వాళ్ళు చూస్తే యాక్సెప్ట్ చేస్తారా? అది నువ్వు ఏ సొసైటీలో బతుకుతా ఉన్నావు అసలు? యాక్చువల్గా ఫాదరు డాటర్ యొక్క రిలేషన్ ఏ విధంగా నువ్వు చిత్రీకరిస్తూ ఉన్నావు సోషల్ మీడియాలో? ఏది నీ కంటెంట్ కోసం, నీ రెమ్యునరేషన్ కోసం, నీ యొక్క విచిత్రమైన ఈ యొక్క యాటిట్యూడ్ ఏదో కొత్తగా ఉందని చెప్పేసి చూస్తూ ఉంటారనుకోవడం, లేకపోతే ఇంకో దానికోసమో నీ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఏదో ట్రై చేస్తూ ఉన్నావు. ఇంకొకటి ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఇది ఓపెన్గా చెప్పచ్చో లేదో తెలియదు కానీ కొన్ని కంటెంట్స్ యాక్సెస్ చేసుకోవడానికి నెట్ నుంచి సమ్ రిమోట్ డిఎస్ఎన్స్ అని ఇదని ఉన్నాయి, సర్వర్స్ ఉన్నాయి. అవి హ్యాక్ చేసుకునేసి అవి ఒక ప్లేస్టోర్లలో అక్కడిక్కడ దొరుకుతూ ఉన్నాయి. అవి హ్యాక్ చేసుకునేసి ఏ కంటెంట్ అంటే ఇండియాలో కొన్ని సైట్స్ బ్యాన్ అయినా కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? రిమోట్ సమ్ స్విస్లోనో లేకపోతే ఇంకొక కంట్రీలోనో అవి సర్వర్స్ పెట్టారు అదే పనిగా. దాన్ని కనెక్ట్ అయితే మీ యొక్క ఈ IP అడ్రస్ నుంచి దాన్ని కనెక్ట్ అయితే మీరు ఏ కంటెంట్ అయినా కూడా, అంటే బ్యాన్లో ఉన్న సైట్స్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అట్లా రిమోట్ ఏరియాలో కూర్చునేసి ఎక్కడో సమ్వేర్ ఎక్కడో ఉండి ఇది నన్ను ఎవరు పట్టుకోరలే అని చెప్పేసో లేకపోతే ఇంకో దాంతోనో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్గా దీని మీద కనుక చర్య తీసుకోవాలని కనుక అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యాక్సెస్ చేయడానికి ఛాన్స్ లేని ప్లేస్ కాదు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. IP అడ్రస్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది. అది 4 రోజులు లేట్ అవుతే కావచ్చు. దీన్ని ఇంకోటి ఏంటంటే సుమోటోకి కూడా తీసుకోవాలి. అసలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే, అదేది బాధితుడే కంప్లైంట్ ఇవ్వాలని కాదు, చూస్తున్న నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాజ్యంలో ఏదైనా జరిగితే రాజు యొక్క బాధ్యత ఉంటుంది. సమ్ సైడ్ ట్రాక్ పడతా ఉంది, స్టేట్ అనేది సైడ్ ట్రాక్ పడతా ఉంది అంటే రాజు యాక్షన్ తీసుకుంటాడు. దీన్నే సుమోటో అంటారు. సుమోటోగా స్వీకరించి ఈ చీఫ్ జస్టిస్లు వీళ్ళు యాక్సెప్ట్ చేసే కొన్ని కేసెస్లో ఇటువంటివి చాలా ఉంటాయి. ఎట్లా అంటే కుటుంబ వ్యవస్థలన్నీ దెబ్బతినిపోతాయి, రిలేషన్స్ అనేది దెబ్బతినిపోతాయి. నువ్వు పబ్లిక్గా చూసి ఏదన్నా కానీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో పబ్లిక్గా ఏదన్నా ఇప్పుడు న్యూడ్ సీన్స్ కానీ ఏదైనా కానీ పబ్లిక్లో చూస్తే తట్టుకోగలుగుతాను? నువ్వనే కాదు ఎవరైనా కానీ, అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఫ్యామిలీ ఉంది, న్యూడ్ సీన్స్ డైరెక్ట్ ఓపెన్గా చూడగలుగుతారా? ఇటువంటి కామెంట్స్ కూడా జస్ట్ లైక్ దట్ కదా. ఈ కామెంట్స్ అన్నీ యాక్సెప్టబుల్లా?
అంటే ఎట్లా పడితే అట్లా అంటే రిలేషన్స్ అనేటి ఇప్పుడు ఇదే తండ్రి కూతురు చూస్తే ఇదే వీడియో చూస్తే ఏమనుకుంటారు? వేరే మైండ్ అనేది మారిపోదా? దీని మీద రేవంత్ రెడ్డి స్పందించినట్టు కానీ తెలంగాణ గవర్నమెంట్ స్పందించినట్టు కానీ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా స్పందించవచ్చు, కామన్ మ్యాన్ కూడా. రిలేషన్లో బ్రతుకుతున్న ఎవరైనా ఫాదర్ అండ్ డాటర్ ఈ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కూతురు గురించి ఇట్లా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ కాకూడదని ఎక్కడ ఏమీ లేదు. ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు. రిమోట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే రిమోట్లో ఉండి రిమోట్ డిఎస్ఎన్ సర్వర్స్ యాక్సెస్ చేసుకుని ఎట్లా అంటే అట్లా ఈ కంటెంట్ను పబ్లిష్ చేస్తూ ఉంటే మేము దొరకము. ఆ సర్వర్ ఏదో వచ్చేసి ఏదో సమ్వేర్ అబ్రాడ్లో ఉంటుంది, ఆ సర్వర్కి వెళ్తుంది. తర్వాత మా దగ్గరికి వచ్చే లోపల చాలా టైం పడుతుంది అనుకుంటున్నారు. ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంది, ఎంబసీ అనేది ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఒకటి ఉంది, సుప్రీంకోర్టు ఒకటి ఉంది. వీటన్నిటినీ కాదనుకొని దాటిపోయేంత వ్యక్తులు కాదు ఎవరు కూడా సొసైటీలో బతికేవాళ్ళు. అట్లా మేమేదో దొరకము, మేమేదో ఇదైపోతామని పొరపాటున కూడా ఆలోచించొద్దు. మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది అది దాని సినారియో, దాని ఒక టెంపర్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి. మీరు ఎక్కడో రిమోట్ సర్వర్లో యాక్సెస్ చేసినాంలే, మేము దొరకంలే, మా ఐపీ అడ్రస్ దొరకదులే అనుకోవడానికి ఛాన్సే లేదు. అంటిల్ అన్లెస్ ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని మాత్రం చేస్తే, మిమ్మల్నే కనుక పట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దొరుకుతారు. ఓకే సార్, ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ డీజీపీ స్పందించారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం, అరెస్ట్ చేసాం అనేది చెప్తున్నారు. ఇలాంటి వాటి మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము, ఇలాంటి వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయం, టాలరేట్ చేయమని చెప్తున్నారు. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఏ విధమైన శిక్షలు అయితే అట్రాక్ట్ అవుతాయో, ఇప్పుడు చిల్డ్రన్ అబ్యూస్ చేసినారు, పోక్సో కేసు పడుతుంది. సెక్షువల్ కంటెంటే ఉంది దాంట్లో, సెక్షువల్గానే మాట్లాడినారు, ఓకే, పోక్సో పడుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇది సైబర్ క్రైమ్ కిందకి కూడా ఇది అవుతుంది. సైబర్ క్రైమ్ అంటే యువర్ మిస్యూజింగ్ సమ్ నెట్ కంటెంట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నారు, అది కూడా ప్రైవేట్గా నువ్వేదో వీడియోలు తీసుకోలేదు, నువ్వేదో నీ పర్సనల్గా నువ్వు చేసుకోలేదు, పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నావు. దీనికి కూడా ఈ సైబర్ క్రైమ్ కింద 2-3 సెక్షన్స్ ఉన్నాయి, బయటికి రాని సెక్షన్స్ ఉన్నాయి, మోర్ దాన్ 10 years శిక్షలు పడే సెక్షన్స్ ఉన్నాయి. ఇవి ఈ పోక్సో యాక్ట్ కింద పోతే వాడు అసలు బయటికి కూడా రాలేడు వాడు. ఓకే సార్, అయితే ఈ వ్యక్తి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాగే చాలామంది సెలబ్రిటీస్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని శిక్షలు పడాలి అని చెప్పి అందరూ దీని మీద మాట్లాడటం స్టార్ట్ చేశాక ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఈ వీడియోలో మాట్లాడింది తప్పైపోయింది, దానికి క్షమాపణ చెప్తున్నాను, అయితే నేను మాట్లాడిన దాన్ని వ్యూవర్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి చివరిలో ఒక విషయం చెప్పాడు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికీ అతనికి పశ్చాత్తాపం కలిగింది అనుకోవాలా, లేదంటే నేను చేసింది కరెక్టే అని అతను ఫీల్ అవుతున్నాడు అనుకోవాలా? ఈ కాల్ ఇట్ యాజ్ ఎ డార్క్ కామెడీ. డార్క్ కామెడీలో కూడా ఏం మాట్లాడినావు, నాకు ఇప్పుడు రిపెంటెన్స్ అనేది వచ్చింది అనుకున్నాను. అంటే చేయాల్సిందంతా చేసేసి ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేసి రిపెంటెన్స్ వచ్చింది, నన్ను క్షమించండి అంటే అయిపోతుందా? అదంతా పబ్లిక్ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు కదా, కొన్ని కోట్ల మందికి నువ్వు రాంగ్. ఇప్పుడు సర్టిఫికేషన్లే ఉన్నాయి కదండి, మూవీస్ తీయాలన్నా కూడా ఏ సర్టిఫికేషన్, బి సర్టిఫికేషన్, సమ్ లోవర్ గ్రేడ్ సర్టిఫికేషన్లనే ఉన్నాయి. ఎవరు చూడాలి, ఎవరు రిమోట్ ఏరియాలో ఎవరు ఉన్నారు, ఎవరు అది తీస్తే ఏ సర్టిఫికేషన్ అనేది తీస్తే ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమాలు అవి. నువ్వు బయటికి అంతా రిలీజ్ చేసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేసి రిపెంటెన్స్, లాస్ట్లో రిపెంటెన్స్ అంటే ఏంది? నీలాగా చేసిన వాడు ఇంకొకటి ఎవడన్నా కూడా ఇట్లాంటి థాట్లో ఉన్నా కూడా వాడు భయపడేలాగా నువ్వు యు మస్ట్ హ్యావ్ బి పనిష్డ్ ఫస్ట్. అది జరిగితేనే నీలాగా డార్క్ కంటెంటా, డార్క్ ఇదా, ఏంది డార్క్ కామెంట్స్? అదేం అంటే నీ సర్క్యులేషన్ కోసం డార్క్ కామెంట్స్ అంటే డార్క్ నైట్లో జరిగేటివి ఈ కామెంట్స్ అన్నీ పబ్లిక్లో పెడుతున్నావా నువ్వు? సో అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా వరకు యూత్ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఈవెన్ హీరోయిన్లకు కూడా పాపం మీద తప్పలేదు, డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేయటం, ఫొటోస్ మార్ఫింగ్ చేయటం, వాళ్ళు ఏదో సరదాగా వాళ్ళ టాలెంట్
వ్యక్తపరచుకోవటానికో వాళ్ళకున్న టాలెంట్ చూపించుకోవటానికో లేకపోతే సరదాకో హాబీకో వీడియోలు సాంగ్స్ డ్యాన్స్ ఇట్లాంటివి ఏయో పెడుతూ ఉన్నారు. వీటన్నింటికీ కూడా కింద కామెంట్స్ అసభ్యంగా అబ్యూజ్డ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఆ వీడియోస్ని తీసి ఫేక్ చేసి పోస్ట్ చేసేవాళ్ళు, డీప్ ఫేక్ చేసేవాళ్ళు. ఈవెన్ ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఈ డీప్ ఫేక్ బాధలో పడ్డారు. ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది, ఎలాంటి శిక్షలు వేస్తే వీటికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది? ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, పెద్దగా తీసుకురావాల్సిన. బాడీ షేమింగ్ అనేది కామన్ వర్డ్, కామన్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీరు ఏదైనా వీడియో పెట్టేస్తానే సమ్ సైన్స్ పొడవు ఉన్నాడనో పొట్టిగా ఉన్నాడనో ఇంకోటో లేదంటే లేడీస్ గురించి అయితే బాడీ స్ట్రక్చర్ గురించి ఇంకోటనో మాట్లాడుతూ ఉన్నారు. అదైతే డిఫమేషన్ యాక్ట్ కిందకి వస్తుంది, అది పరువు నష్టం కిందకి వస్తుంది. అంటే పర్సనల్గా ఎవరినైనా కానీ పర్సనల్గా ఒకరిని ఇది చేసే హక్కు ఎవరికి లేదు. నాకు సోషల్ మీడియా అవైలబుల్గా ఉంది, నేను ఏదో కంటెంట్ చేసేసి నేను పెట్టుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది. దాని గురించి నీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చెప్పాలి తప్ప అదేదో బాడీ షేమింగ్ అనో నీ యొక్క పైచాచిక ఆనందం ఉంటుందండి. ఓకే, దాన్ని పైచాచిక ఆనందం అంటారు. అంటే నీకు కామెంట్ చేయడానికి ఒక స్కోప్ ఉంది, అక్కడ కామెంట్ పెట్టడానికి ఒక ఛాన్స్ ఉంది, నెగిటివ్గా ఇంకొక వీడియో చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. నా పర్సనల్ ఇది, నా ప్రైవసీని దెబ్బతీయడం అనేది కాన్స్టిట్యూషనల్గా చాలా రాంగ్. అది ప్రైవసీ అంటే నా ఇన్ పర్సన్ నన్ను హర్ట్ చేసేలాగా, నా బాడీ గురించి మాట్లాడేలాగా ఎవరైనా మాట్లాడితే దాని గురించి ఖచ్చితంగా అన్బేరబుల్ థింగ్ అంటారు అది. మిమ్మల్ని ఎవరైనా ఇదంతా ఎందుకండి, మిమ్మల్ని ఎవరైనా బయట అరే పక్క జరగను లేదంటే సిల్లీగా ఏదన్నా కించపరిచేలాగా ఒక మాట మాట్లాడితేను అంతెందుకు. వాటర్ అడిగితే వాటర్ ఇవ్వకపోతే చాలు కదా మీకు, మీరు హర్ట్ గారా? మీ బాడీ ఇట్లుంది వద్దు, ఇంకా అవన్నీ ఓపెన్గా నేను చెప్పలేను. అట్లాంటి కామెంట్స్ ఓపెన్గా పెడతా ఉన్నారు. కరెక్ట్గా ఆ పర్సన్స్ ఏంటంటే ఈ సినీ యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరు రియాక్షన్, మేము పబ్లిక్ ఫిగర్లోకి వచ్చేసినాము మాకు అనవసరం ఇవన్నీ అనుకొని పొరపాటున కొంచెం తగ్గుతున్నారు తప్ప వాళ్ళు కనుక యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నాకు జరిగిన దానికి ఏదో ఒక రియాక్షన్ అయితే రావాలి, వీడి మీద యాక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు దాని మీద. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పబ్లిక్లోకి వచ్చేసినాము ఇవన్నీ ఇవన్నీ పట్టించుకుంటా పోతూ ఉంటే ఎంతమందికైనా సమాధానాలు ఇచ్చుకుంటూ పోతామని చెప్పేసి కొంచెం ఆగుతున్నారు తప్ప యాక్చువల్గా అవి జరుగుతూ ఉన్నాయి కూడా. కొంతమంది అయితే బోల్డ్గా చెప్తా ఉన్నారు కూడా, అరే నేనేం చేస్తాను నీకెందుకు అంటే పేర్లు కొంతమంది సీరియల్ కాదు యాంకర్ ఒక ఆమె ఉంది, ఆమె ఓపెన్గా తిడతా ఉంది డైరెక్ట్గా, నేనేం పెడితే నీకెందుకురా, నేనేం చేస్తే నీకెందుకురా. ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే నీకు పెళ్ళయింది, నీకు పిల్లలు ఉన్నారు, ఇంత ఏజ్ వచ్చింది, నువ్వు ఇట్లా వీడియోస్ చేయొచ్చా, నువ్వు ఇట్లా డ్రెస్సులు ధరించవచ్చా, అవి ఇవి అని చెప్పేసి ఆమె దాంట్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఆమె దాంట్లో పోస్టులు వస్తూ ఉంటే కామెంట్స్ కూడా అట్లే వస్తూ ఉన్నాయి. ఆమె ఆ కామెంట్స్కి కూడా అంటే చాలామంది రియాక్ట్ కారు, ఈమె రియాక్ట్ అయ్యి అదే వీడియోలోనే రిజెక్షన్ తెలుపుతూ కూడా రివర్స్ కామెంట్స్ చేస్తూ ఉంది ఆమె. ఒక్కడి ఆన్సర్ చేయడానికి 100 మందిలో అదే దాంట్లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి 100 మందికి ఒకటేసారి ఆన్సర్ ఇస్తూ ఉంది ఆమె. నా ఇష్టం, నా లైఫ్, నా బాడీ, నీకు నచ్చకపోతే చూడకపో, మనకు రివర్స్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆమె డైరెక్ట్ చెప్తా ఉంది. చాలామంది ఏంటంటే యాక్షన్ తీసుకోవట్లే. యాక్షన్ తీసుకోవాలంటే పర్సనల్ లిబర్టీ దెబ్బతీస్తే డైరెక్ట్గా హైకోర్టుకు అప్రోచ్ కావచ్చు. కాన్స్టిట్యూషనల్ రైట్ అది. డైరెక్ట్గా లోవర్ కోర్టులో కూడా ఎక్కడో ఏ ఊర్లో జరిగితే ఆ ఊర్లోనే వేయాలని కూడా లేదు. ఇది డైరెక్ట్గా హైకోర్టులోనే పరిష్కరించుకోవచ్చు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు పర్సనల్ లిబర్టీ దెబ్బతింటే. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో ఈ ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తికి కావచ్చు, అతని ఫ్రెండ్ ఆది అనే వ్యక్తికి కావచ్చు, వీళ్ళది కనుక ప్రూవ్ అయ్యేది డైరెక్ట్గా దొరికారు కాబట్టి గరిష్టంగా ఎన్నాళ్ళ వరకు వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది? మినిమం 7 years పడుతుంది. మినిమం 7 years ఇంప్రిజన్మెంట్, క్రిటికల్ ఇంప్రిజన్మెంట్. అది పోక్సో యాక్ట్ కిందకు పోతుంది. ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ జరిగింది అక్కడ. చైల్డ్ని ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్లో అతను ఏదో తీసిన వీడియోలో వాడు అసలు కంప్లీట్గా వీడియో కూడా చూడకుండానే లేనిపోని కామెంట్స్ అన్ని పెట్టినాడు ఆ గ్యాప్లో.
అది ఎంతోమందికి హర్ట్ అయ్యే ఇష్యూ అది కనుక డైరెక్ట్గా ఇష్యూ కనుక అయ్యి కనుక కోర్టుకు మాత్రం వస్తే మాత్రం ఎవ్వరూ బేర్ చేయరు దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మినిమం 7 years ఆడ. ఇప్పుడు నేరం జరిగేదానికి ప్రోత్సహించిన వ్యక్తి కూడా అంతకంటే ఎక్కువ శిక్షణ అనుభవిస్తారు చూసినారా. వీళ్ళు పక్కన వీడియోలో ఉన్న వాళ్ళు కానీ ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా అవసరమైతే వాళ్ళని కూడా లాగుతారు బయటికి. ఓకే, కామెంట్స్ పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఐపీ అడ్రస్లు కూడా తీస్తారు. ఎక్కడి నుంచి ఏం పోయేదేం ఉండదు. సోషల్ మీడియాలో ఏదో మా ఐడియాలతో ఏం చేసేదేమి ఉండదులే అనుకుంటున్నారు, కానీ ఏదో ఒక ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.